హాయ్ అండి, వెల్కమ్ టు మియాపూర్ ఫామ్. మియాపూర్ ఫార్మ్స్ మొత్తాన్ని ఒకసారి ఫామ్ హౌస్ పైనుంచి వీడియో తీస్తానండి. ఇది పాత ఫామ్ హౌస్ అండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు స్టోర్ రూమ్గా వాడుతున్నాము. చూడండి, ఇది కొత్త ఫామ్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్ల పక్కనే బావి ఉందండి. బావి చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టాము. ఇవి తాడి చెట్లు ఇక్కడ. ఇది చూడండి, ఫామ్ హౌస్ పైన ఈ పక్కనే కనిపిస్తున్న వాటర్ యాపిల్స్ అండి. దాని పక్కన పండ్ల తోటలు ఉన్నాయి. అన్ని రకాల పండ్ల తోటలు 20 గుంటల్లో పెట్టాము. ఇక్కడ నుంచి ఖర్జూర స్టార్ట్ అవుతుందండి. అక్కడ అమ్మాయి కలుస్తుంది కదా, అదంతా డ్రాగన్ ఫ్రూట్స్ అండి. అక్కడ వెజిటేబుల్ ఫార్మింగ్ చేస్తున్నామండి. చూడండి, బార్డర్ మొత్తం మీ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా. మన మొత్తం ఫామ్ హౌస్ అంతా మన ఫామ్ అంతా బార్డర్ చెట్లలో కొబ్బరి చెట్లే పెట్టామండి. మధ్యలో ఈ విధంగా ప్లాన్ చేసాము. చూడండి, అక్కడ ఆయిల్ ఫామ్ ఉంది, జామ ఉంది. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఖర్జూర ఉంది. మొత్తం సిస్టమేటిక్గా ప్లాన్ చేసామండి. బార్డర్లో అంతా కొబ్బరి వస్తుంది, మధ్యలో ఖర్జూర ఉంది. ఖర్జూర మధ్యలో ట్రిల్లీస్ మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము. ఈ మధ్యలో నుంచి దారి వేసామండి, లారీ కానీ ట్రాక్టర్ కానీ రావడానికి. ప్రస్తుతానికైతే వర్షం పడుతుందండి. ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఖర్జూర మధ్యలో డ్రాగన్ ట్రెల్లీస్ మీద అక్కడ నుంచి వస్తుంది. చూడండి, ఇది ఆల్రెడీ రోడ్కేమో ట్రెల్లీస్ మీద ఆల్రెడీ ఇక్కడ దాకా కంటిన్యూ అయిపోయింది, ఇంకా ఉందండి. ఆ మధ్యలో చూడండి, రెండింటి మధ్యలో పిల్లర్స్ కనిపిస్తున్నాయి లైట్గా. అక్కడ నుంచి మళ్ళీ ఈ పిల్లర్స్ ఎక్కడ అవుతున్నాయి అక్కడ వరకు కూడా డ్రాగన్ ఫ్రూట్ వస్తుందండి. ఒక్క డ్రాగన్ ఫ్రూట్ లైన్ వచ్చేసి 2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు పెట్టొచ్చండి. ఇది ఫామ్ హౌస్కి రైట్ సైడ్ అండి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కొబ్బరి చెట్లు అండ్ పక్క వాళ్ళ వరి పొలము, పత్తి, ఇక్కడ మొక్కజొన్న నడతారండి. అక్కడ దగ్గరలో కనిపిస్తున్నది విలేజ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది మన వరి పొలం ఉందండి, అక్కడ తాటి చెట్ల దగ్గర. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా వరే పండిస్తారండి. ఇన్ని ఎకరాలలో చూడండి, చుట్టుపక్కల ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాల మధ్యలో మన తోట ఉందండి. తోట ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.